అయ్యా నమస్కారం, నా పేరు ఆకాశ్ రావు. ఇంకో పేరుంది చూసినవన్నీ నిజం కాదు, చూడనిదంతా అబద్ధం కాదు. ఏది ఏదో చెప్పడానికే వచ్చనేను. ఈ లోకం మాయ లోకం, బ్రతకొద్దు ముస్కురి మొత్తం. హాయ్ ప్రజలారా, వెల్కమ్ టు స్ట్రేంజ్ స్టోరీస్. యాజ్ యూజువల్ చాలా రోజుల క్రితం నేను ఒక దిక్కుమాలిన బుక్ షాప్లో ఒక దిక్కుమాలిన బుక్ కొన్నాను. ఆ బుక్లో ఇది ఒక చాప్టర్ అనమాట. సో ఆ చాప్టర్ని మీకు ఇప్పుడు చదివి వినిపించబోతున్నాను, వినండి. నేను జడ్జ్ చేయొద్దు, నాకు ఏ సంబంధం లేదు, నేను దేన్ని ప్రోత్సహించట్లేదు. కొన్ని విషయాలు నేను మ్యూట్ చేస్తున్నాను. ఇట్స్ స్టిల్ ఫన్ టు హియర్. వినండి, చూడండి ఏం జరుగుతుందో చూడండి, చెప్పండి ఎలా ఉందో చెప్పండి. ఇంకో చాప్టర్ కావాలా ఈ బుక్లోంచి చెప్పండి, కింద చెప్పండి, ఇంకో చాప్టర్ చదివి వినిపిస్తాను. నువ్వు ఇలాంటి అయ్యేమన వార్నింగ్ కాదు, హెచ్చరిక అది కూడా కాదు, నోటిఫికేషన్ కాదు. ఏంటప్ప అది? మీకు అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నాను, అది ఇచ్చేసా. సో డోంట్ బ్లేమ్ మీ, ఐమ్ జస్ట్ ఎ మిడిల్ మ్యాన్. దెయ్యాలను మన కళ్ళతో స్వయంగా చూడడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దెయ్యాలను చూడాలన్న ఆసక్తి, దెయ్యాలు కనిపిస్తే ధైర్యంగా ఉండగలిగే వ్యక్తిత్వం మరియు గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు ఈ పద్ధతులను పాటించి దెయ్యాలను చూడవచ్చు. గుండె జబ్బు ఉన్నవాళ్ళు, భయస్థులు ఈ పద్ధతులు ఎంతమాత్రం పాటించొద్దని మా రిక్వెస్ట్. అలా చేయటం వల్ల దెయ్యాల వల్ల చెడు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నాను. దెయ్యాలను చూడాలని ప్రయత్నించడానికి ముందు దెయ్యాలు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటాయో తెలుసుకోవటం చాలా ముఖ్యం. దెయ్యాలు కొద్దిపాటి ప్రదేశాలలో ఉండే వాతావరణాన్ని ప్రభావితం చేయగలవు. అందువలన దెయ్యాలున్న ప్రదేశాలలో అతి చల్లగా కానీ అతి వేడిగా కానీ ఉండే ప్రదేశాలు ఉంటాయి. థర్మోస్టాట్ అనే పరికరాన్ని దెయ్యాలు ఉన్న ప్రదేశంలో తీసుకెళ్తే ఏ కారణం లేకుండానే ఆ పరికరంలో వేడిని సూచించే బిందువు కిందకి పడిపోతుంది. అంటే ఆ ప్రదేశం చల్లదనం ఉందని గ్రహించాలి. దెయ్యాలు విద్యుత్ సంబంధిత పరికరాలను కూడా ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, విద్యుత్తో నడిచే కొన్ని యంత్రాలను దెయ్యాలు ప్రభావితం చేయగలవు. నడిచే మిషన్లను ఆపేయగలవు, ఆఫ్ చేసిన లైట్లు వెలిగించగలవు అని గుర్తించాలి. పై లోకాలకు వెళ్ళలేక భూమి మీదే చిక్కుకుపోయిన దెయ్యాలు తాము మానవ రూపంలో ఉండే చనిపోయే ముందు ఏ దుస్తులైతే ధరించి ఉంటాయో దెయ్యాలుగా మారిన తర్వాత కూడా అవే దుస్తులు ధరించినట్టు కనిపిస్తాయి. దెయ్యాలకు నీడ ఉండదు. చాలా దెయ్యాల యొక్క ప్రతిబింబం అద్దంలో కనిపించదు. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ వ్యక్తి యొక్క శరీరానికి అంత్యక్రియలు జరిగే చోటుకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తి అయ్యేదాకా అక్కడ జరిగేది చూస్తూ ఉంటుంది. దెయ్యాలు మానవుల యొక్క మనసులో ఉండే ఆలోచనలను పూర్తిగా తెలుసుకోగలవు. వాటికి కాలం వర్తించదు. దెయ్యాలు తమ ఉనికిని మానవులకు తెలియజేయడం కోసం ఇన్ఫ్రాసౌండ్స్ను మరియు ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తాయి. అవి చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల వాటిని మానవులు పసిగట్టలేరు. మరెందుకు ఉపయోగిస్తాయి? దెయ్యాల ఉనికిని తెలుసుకోలేరు. ఇద్దరు కవల పిల్లల్లో ఒక పిల్లవాడు లేదా అమ్మాయి చనిపోయి ఆత్మగా మారినట్లయితే ఆ ఆత్మ బతికి ఉన్న తన కవల సోదరితో లేదా సోదరునితో సాహిత్యం పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం ఆత్మ బతికి ఉన్న కవల యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కొన్ని రకాల దెయ్యాలు కేవలం చిన్నపిల్లలతో మాత్రమే మాట్లాడడం మరియు వారికి మాత్రమే కనిపించడం జరుగుతుంది. కొన్ని ఆత్మలు భవిష్యత్తులో తమకు ఉపయోగపడతారు అని భావించే వ్యక్తులను అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. అది ఎలాగంటే ఒక యువకుడు లేదా యువతి కొద్ది కాలంలో తల్లి లేదా తండ్రి అయ్యే అవకాశం ఉన్నట్లయితే వారికి బిడ్డగా జన్మించడం కోసం అనగా పునర్జన్మ పొందడం కోసం వాళ్ళని ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు స్నేహితులుగా ఉండే పిల్లలు ఒకేసారి ప్రమాదవశాత్తు చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన వారి ఆత్మలు తమ స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దెయ్యాలు అధిక మానవ సంచారం ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ వారిలో ఉండే ప్రాణశక్తిని స్వీకరించి తాము జీవించగలుగుతాయి. జనాలు లేని చోట ప్రాణశక్తి ఉండదు కనుక అక్కడ దెయ్యాలు సంచరించు. దెయ్యాలు లేవని వాదించే విద్యావంతులకు సైంటిఫిక్ గా ఒక అంశాన్ని వివరిస్తే వాళ్ళు తప్పనిసరిగా ఆత్మల యొక్క ఉనికిని అంగీకరిస్తారు. ఈ అంశం ఏమిటంటే కుక్కలు మానవుల కంటే అధికమైన వినికిడి శక్తి కలిగి ఉంటాయి. అంతేకాకుండా కుక్కలు మానవుల కంటే ఎక్కువ దూరం చూడగలవు. మనకు వినపడని శబ్దాలు కూడా వాటికి వినబడుతుంటాయి. మీ పక్కన కూర్చున్న పెంపుడు కుక్క హఠాత్ లేచి నుంచుని తన తోకని రెండు కాళ్ళ మధ్యలో ఇరికించి ఏమీ లేకుండానే ఏదో వైపు చూస్తూ ఏడవడం కానీ భయంకరంగా మొరగటం కానీ చేస్తే మీకు కనపడని ఏదో శక్తి మీ కుక్కకి కనిపిస్తుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా కుక్క శరీరంపై ఆ సమయంలో భయం వలన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దెయ్యాన్ని చూడడం అంత కష్టమేమీ కాదు. అయితే ఎక్కడో బయట శ్మశానానికి వెళ్ళి దెయ్యాల ఉనికి తెలుసుకోవాలి అనుకోవటం ప్రమాదం. ఇంట్లోనే ఉండి చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయేలాగా
చక్కటి చిక్కటి అందమైన ఒక ప్రక్రియని ఇప్పుడు మనం చూద్దాం. దెయ్యాన్ని చూడాలంటే ఈ కింద పేర్కొన్న సూత్రాలను పాటించాలి. అవి ప్రతిరోజు ఒక అరగంట చొప్పున 2 వారాల పాటు ధ్యానం చేయాలి. అలా చేయటం వల్ల మీలో ఆధ్యాత్మిక శక్తి చైతన్యవంతం అవుతుంది. ఈ బుక్ నేను ఇప్పుడు చదువుతున్నాను, బట్ నేను గత 2-3 వీక్స్ నుంచి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. ఐఎమ్ లైకింగ్ ద మెడిటేషన్. చాలా హ్యాపీగా ఉంది నాకు. బట్ దెయ్యాన్ని చూడడానికి దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. మీరు ఏ వ్యక్తి యొక్క ప్రేతాత్మని చూడాలనుకుంటున్నారో మొదట నిర్ణయించుకోవాలి. ఎవరిని చూద్దాం? ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఎవరున్నారు? జయమాలిని, జ్యోతిలక్ష్మి, జయమాలిని, మేబీ లెట్స్ సీ. జయమాలిని, ప్రస్తుతానికి జయమాలిని. ఓకే, ఒకవేళ ఇప్పటికీ మీ ఇంట్లో ఏదైనా దెయ్యం తిరుగుతుంది అన్న సమాచారం మీకు తెలిస్తే మీ పని మరీ ఎలా తెలుస్తుంది సమాచారం? దెయ్యాన్ని చూడాలనుకుంటున్న వారు మొదట వాళ్ళు కూర్చున్న గదిలో తెల్లటి వెలుగు వచ్చే లైట్లని వెలిగించాలి. నాకు ట్యూబ్ లైట్ ఉంది. ఆ తర్వాత చాక్ పీస్తో ఒక వృత్తాన్ని గీసుకుని ఆ వృత్తం మధ్యలో కూర్చుని ధ్యానం ప్రారంభించాలి. మీకు బాగా పరిచయం ఉన్న మరణించిన వ్యక్తిలో జయమాలిని నాకు పరిచయం లేదు. మరణించిన వ్యక్తుల యొక్క ఆత్మలను మొదట్లో పిలవడం మంచిది. క్రమక్రమంగా మీకు తెలియని వ్యక్తుల యొక్క ఆత్మలు కూడా మీ వద్దకు వస్తాయి. ఓకే, దెయ్యాలను చూడాలనుకునే వారు ప్రతిరోజు 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మీ దృష్టి శక్తిని మీ నుదుటి మీద ఉన్న కేంద్రంపై కేంద్రీకరించాలి. ఫలితం కోసం ఆత్రపడకూడదు. నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఫలితాలు లభిస్తాయి. మీ ఆలోచనలు తరంగాల ఫ్రీక్వెన్సీ, మీరు ఆహ్వానిస్తున్న ప్రేతాత్మల ఫ్రీక్వెన్సీ ఒకటే అయినప్పుడు మీకు ఆ ప్రేతాత్మలు ఖచ్చితంగా కనిపిస్తాయి. బతుకున్న వాళ్ళ ఫ్రీక్వెన్సీతోనే నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు. మీరు దెయ్యాలను ఆహ్వానిస్తున్న సమయంలో అవి నిజంగా మీ దగ్గర వస్తున్నట్లయితే నేలకు 8 అడుగుల ఎత్తులో ఉన్న చిన్న చిన్న కాంతి కణాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఓ మై గాడ్, గ్రాఫిక్స్ కూడా ఉంది ఇందులో. ఆ తర్వాత అవి నేలకు 2 అడుగుల ఎత్తులోకి వచ్చి ఒక వింతైన కాంతి పుంజ రూపాన్ని ధరిస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, కొన్నిసార్లు దెయ్యం కంటికి కనిపించకుండా మీ మీద నుండి వెళ్ళినట్లయితే మీకు సడన్గా విపరీతమైన చలి అనిపించి వెంట్రుకలు నిక్కబడుచుకోవడం జరుగుతుంది. దెయ్యాలను చూడడానికి కేరళ తాంత్రిక విధానంలో ఉపయోగించే ఒక పద్ధతి గురించి మీకు చెప్తాను. ఈ ప్రయోగానికి అవసరమైన వస్తువులు 6 నల్ల కొవ్వొత్తులు, 3 తెల్ల కొవ్వొత్తులు, 5 వంగపండు రంగు. ఏ కొవ్వొత్తి అయినా ఒకటే ఎల్లో కలర్ లైటింగ్ వస్తుంది కదా, ఫైన్. రంగురంగుల కొవ్వొత్తులు ఇప్పుడు మార్కెట్లో థ్యాంక్స్ రా. సువాసన వచ్చే సాంబ్రాణి, ఒక పాత్రలో నీళ్లు మరియు రాక్ సాల్ట్ లేదా కల్లు. ఈ విధానాన్ని పాటించడానికి కింద నేలమాలిగా లేదా గోడౌన్ ఉన్న ప్రదేశం చాలా మొదట ఒక నిర్ణీత ప్రదేశంలో ఉప్పుతో గుండ్రంగా ఒక వృత్తాన్ని చిత్రీకరించాలి. ఆ తర్వాత అదే ఉప్పుతో ఆ వృత్తం లోపల ఒక పెంటాగ్రామ్ ని చిత్రించాలి. ఈ పంచభుజి యొక్క ప్రతి భుజము సృష్టిలోని ఒక్కొక్క భూతాన్ని ప్రతీకగా ఉంటుంది. భూతం అంటే అగ్ని, భూమి, గాలి, నీరు, ఆకాశం అనేది. ఆ పెంటాగ్రామ్ మధ్య భాగంలో ఒక పీటను వేయాలి. ఆ తర్వాత పెంటాగ్రామ్ లోని 5 భుజాల మీద 5 వంగపండు రంగు కొవ్వొత్తులు వెలిగించాలి. పీట మీద నలుపు మరియు ఒక రౌండ్ అలాగా మధ్యలో ఇలాగా నలుపు వెలిగించాలి. ఆ తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ఆ పీట మీద ఉంచాలి. ఓకే, ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని దానిని పై పెట్టాలి. ఆ తర్వాత ఆ పీటకు ఎదురుగా పద్మాసనంలో కూర్చుని మీ దృష్టిని పీట మీద వెలిగించి ఏదో ఒక కొవ్వొత్తి వెలుగు మీద కేంద్రీకరించాలి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని ఒకసారి దైవం అంట ప్రార్థించుకుని ఆ తర్వాత కింద పేర్కొన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. మంత్రం అంటే ఏదో పెద్ద కుమ్మెత్తడేమో అనుకున్నాను నేను. ఉత్తర దిక్కుల ఆత్మలన్నీ రండి, దక్షిణ దిక్కుల ఆత్మలన్నీ రండి, తూర్పు దిక్కుల ఆత్మలన్నీ రండి, పశ్చిమ దిక్కుల ఆత్మలన్నీ రండి. అంతే, అదే మంత్రం. ఈ మంత్రాన్ని సమ్ డాష్ టైమ్స్ ఉచ్చరించిన తర్వాత ఇలా అనాలి: ఓ ప్రేతాత్మలారా, మీ దాసుడిని అనుగ్రహించండి, చెయ్యదవా, నాకు కనిపించండి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ పూర్తి ఏకాగ్రతతో నా పైన పేర్కొన్న మంత్రాన్ని పఠించినట్లయితే వాయిస్ చేంజ్. మీరు పూర్తి ఏకాగ్రతతో పైన మంత్రాన్ని పఠించినట్లయితే మీ ఎదురుగా ఉన్న నీటి పాత్ర పైన ఏదో ఒక ప్రేతాత్మ తేరుతూ కనిపిస్తుందా? మీకు ఈ ప్రయత్నంలో దెయ్యం కనపడకపోతే అది మీకు కేవలం మీ ఏకాగ్రత లోపమని, మీరు పెద్ద పనికిమాల ఎదవని గుర్తించండి. అంతే తప్ప నేను చెప్పిన దేన్ని డౌట్ చేయకండి. బాయ్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ స్వాహా, వీడియోలకు లైక్ స్వాహా, నోటిఫికేషన్ ఆన్ స్వాహా, కామెంట్ పెట్టు స్వాహా. వీడియోలతో గులాబ్ జామ్లు కల్లా నువ్వంటే నాకు భయం లేదు, పోవే దయ పిల్ల. కాశ్మోరాతో కాపురం చేస్తా చూడే ఇలా, నువ్వెంతే నా ముందు దయ్యం పిల్ల.